విడచిపోలేదయా, మరచిపోలేదయా, విడచిపోలేదయా, మరచిపోలేదయా, మరచిపోలేదయా, నన్ను మరచిపోలేదయా. కీర్తనల గ్రంథం 51వ కీర్తన 16, 17 శరణాలు చదువుకుందాం. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకిష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికిష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. దేవునికి స్తోత్రం. చదవబడిన ఈ లేఖన భాగంలో భక్తుడు తన జీవితంలో మాట్లాడుతూ తనకెదురైన పరిస్థితిని బట్టి ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అనంటే, నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకిష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికిష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. చదవబడిన ఈ లేఖనంలో దేవుడు బలిని కోరేవాడు కాదు. ఈ రోజున చాలా మంది బలిని కోరుతున్నారు కదా. నీవు నాకు కోడినివ్వాలి, లేకపోతే నీవు నాకు మేకనివ్వాలి, లేకపోతే నేను వదిలిపెట్టను నిన్ను కదా, లేకపోతే నేను నిన్ను వదిలిపెట్టను. ఒకరిని అడిగాను, అమ్మ ప్రార్థనకు రావేంటి, మీ పిల్లలు వస్తున్నారుగా ప్రార్థనకి రావేంటి అంటే ఆమంటది, పాస్టర్ గారు మొక్కుకున్నానండి, ఆ మొక్కు తీరేదాకా రానండి. ఏ మొక్కు ఉందంట? ఎక్కడికి వెళ్ళాలని మొక్కు ఉందంట, ఆ మొక్కు తీరేదాకా రాదట. ఆ మొక్కు అంతా తీరిపోయిన తర్వాత అప్పుడు వస్తుందట. ఈలోగానే పోతే కదా, యేసు రక్తమే జయం. మొక్కు తీరేదాకా రాదట. మొక్కులు ఉన్నాయంట, మొక్కులు తీరిన తర్వాత వస్తుందట. ఇక్కడ మనం గమనిస్తే గనుక, నీవు బలిని కోరేవాడవు కాదు, కోరితే నేను తెచ్చి నీకు అర్పిస్తాను అని మాట్లాడి, విరిగి నలిగిన మనసే నీకిష్టమైన బలి. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు, లక్ష్యము చేస్తావు. బలిని కోరేవాడు కాదు దేవుడు. మరి వాక్యం సెలవిస్తున్న విషయం ఏమిటి అనంటే, బలి అనేది ఒక కోడెనో, ఒక దూడనో, లేక ఒక గొర్రెనో, లేక ఒక మేకనో, ఒక పావురాన్నో, ఒక గువ్వనో, ఇలాగా బలిని ఇచ్చేవారు. ఎందుకు బలిచ్చేవారు అనంటే, మానవుడు చేసినటువంటి పాప పరిహారార్థము నిమిత్తమై మనిషి పాపం పరిహరించబడాలి అనంటే బలిని ఇవ్వడం జరిగేది. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక తప్పు చేస్తే, ఒక దొంగతనమే చేశాడు అనుకుందాం. ఈ దొంగతనం చేసినటువంటి వ్యక్తి ఆ దొంగతనం, ఆ ప్రాయశ్చిత్తం కలగాలి అనంటే ఆ వ్యక్తి ఏం చేసేవాడు అనంటే, ఒక కోడినో, ఒక మేక పిల్లనో, లేక ఒక పావురాన్నో తీసుకొచ్చి దేవుని సన్నిధిలో ఉన్న యాజకుడికి ఇచ్చేవాడు. ఈ యాజకుడు దాన్ని పట్టుకెళ్ళి దేవుని సన్నిధిలో దానిని బలి ఇవ్వడం జరిగేది. బలి ఇచ్చిన తర్వాత అప్పుడు యాజకుడు వచ్చి నీ పాపము పరిహరించబడింది అని చెప్పేవాడు. ఆ రోజు పాత నిబంధన గ్రంథములో మోషే ధర్మశాస్త్రము, దేవుడు రాయించిన ధర్మశాస్త్ర ప్రకారంగా బలులు జరుగుతూ వచ్చాయి. అయితే ఇప్పుడు దేవునికా బలి, మానవుడు చేసిన పాపానికా బలి చెప్పాలి.
దేవుడు తెమ్మన్నాడా? మానవుడు చేసిన దానిని బట్ట ఈ బలియాగము. దేని కొరకు ఈ బలి? అంటే మానవుడు చేసినటువంటి పాపము నిమిత్తమై ఇప్పుడు తనకి ప్రాయశ్చిత్తము కలగడానికి ఇప్పుడు మనిషి చేయవలసింది ఏంటి అనంటే, నాకు బదులుగా ఈ గొర్రె బలవ్వాలి, నాకు బదులుగా ఈ పావురము బలవ్వాలి, నాకు బదులుగా ఈ మేకపిల్ల బలవ్వాలి అనని తనకు బదులుగా బలి ఇవ్వడానికి ఒక జంతువును తీసుకొచ్చి యాజకుడికి ఇస్తే, యాజకుడు పరిశుద్ధ స్థలములో అతని నిమిత్తము బలిని అర్పించేవాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఇప్పుడు దేవునికి కాదు బలి, మరి ఎవరికి అనంటే మానవుడు చేసినటువంటి మానవుడు చేసిన ఈ పాపము నిమిత్తమై పాపము ప్రాయశ్చిత్తము చెందడానికి బలి. హల్లెలూయా. మరి ఇప్పుడు లోకంలో కదా మేకపోతుని పెంచి 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 తీసుకెళ్ళి ఏమేస్తారు? బలి నరికేస్తారు కదా, బలి. నేను రంపచోడవరంలో ఉన్నప్పుడు మేము కూరిల్లాం. ఆ ఊరి పేరు ఏంటంటే పెద్దనూతిని. ఏం పేరు? పెద్దనూతిని. ఈ పెద్దనూతిని అనే ఊరు వెళ్ళాలంటే ఇంచుమించు ఒక 14-19 కిలోమీటర్లు కొండెక్కాలి. అప్పుడు నా బండి స్టార్ సిటీ టీవీఎస్ అంత దమ్ముగా వెళ్ళేది కాదు. నేను మా బామ్మరిది, పాస్టమ్ గారు వాళ్ళ పెద్ద తమ్ముడు, ఇద్దరం మమ్మల్ని క్రిస్మస్కి పిలిస్తే అక్కడికి వెళ్ళాం. ఒక 2 కిలోమీటర్లు వెళ్ళేసరికి బండి పొగొచ్చేసేది అనమాట. మామూలు రోడ్డు కాదు, అది కంకర రోడ్డు. 2 కిలోమీటర్లు మమ్మల్ని తీసుకెళ్లే ఆ పాస్టర్ గారు, ఆయన మా ముందు వెళ్ళేవాడు, ఆయన మేము ఫాలో అయ్యేవాళ్ళం. ఒక 2 కిలోమీటర్లు వెళ్ళేవాడికి బండి ఆపేయాలి, హీట్ ఎక్కేసేది, కొండ ఎక్కాలి. మామూలుగా కాదు, ఇలా ఉండేది, అలా ఎక్కాలి, మరలా అలా వెళ్ళాలి. అసలు అక్కడి నుంచి నిజంగా మా బామ్మర్ద అన్నాడు అనమాట, బావగారు ఇక్కడి నుంచి జారితే ఏంటి పరిస్థితి అనని. లోయ కింద కంకరి జారిపోయేది. అసలు ఎంత ఫస్ట్ గేర్లో వెళ్ళాలి. ఫస్ట్ గేర్లో వెళ్ళేదాడికి ఇక గోలే అనమాట బండి. అంత ఇంచుమించు ఎలగలోని ఆ మరలా కొండ మీద 9 వాగులు, అంటే నీళ్లు ప్రవహించాయి అనమాట దారిలో. ఆ మరలా అవి దాటుకుని వెళ్ళాలి. చాలా స్పీడ్గా వెళ్ళాయి, కొండల్లో నుంచి నీళ్లు వచ్చాయి, చాలా స్పీడ్గా వెళ్ళాయి నీళ్లు, మరలా దాటుకుని వెళ్ళాలి. మొత్తం మీద వెళ్ళిపోయాం. ఎందుకు చెప్తున్నానంటే, వెళ్ళిన తర్వాత నైట్ మీటింగ్ అయిపోయింది. మీటింగ్ అయిన తర్వాత ఆ తెల్లారి ఉదయం మాకు చెప్పారు వాళ్ళు, ఆ పాస్టర్ గారు, ప్రసాద్ గారు అని ఆ పాస్టర్ గారు చెప్పారు, అయ్యగారు ఇక్కడి నుంచి 3 కిలోమీటర్లున్నర వెళ్తే అది ఎర్రమెట్ల అని ఒక ఊరు వస్తుందండి, అక్కడ నరబలిస్తారు అని అన్నారు. ఏంటది? నరబలిస్తారు అని. ఆ ఊరు వెళ్దామండి అన్నాను నేను. అబ్బాయి వద్దండి, వెళ్ళకూడదండి అన్న. పర్లేదు దగ్గరే కదా, పొద్దున్నే కదా. లేదు అక్కడికి వెళ్తే చెప్పలేమండి, రాలేకపోవచ్చు బహుశా. ఇంతకీ అక్కడ నరబలిస్తారని ఎలా తెలిసింది అంటే, ఒక టీచర్ గారిని చంపేశారు. అప్పుడు తెలిసింది, అప్పటికి తెలియదు అనమాట. నరబలిస్తారండి అంటే జాన్యువరిలో దాన్ని ఏమంటారు, కోత పండగ చేస్తారు వాళ్ళు, అంతేనా? పప్పు పండుగ,
పప్పు పండుగ ఏదో పండగ మొత్తం మీద చేస్తారు వాళ్ళు, పోత పండగ. ఆ పండగకి తీసుకెళ్ళి మనిషిని ఆ ఆ దేవతకి వెళ్ళగలిగాడు. కాబట్టి నీ కొరకు యేసు ప్రభు బలైపోయాడు. నీకు నాకు రావలసిన శిక్షను ఆయన మీద వేసుకున్నాడు. నీ కొరకు ఆయన బలిగా మారిపోయాడు. సొగసైన స్వరూపమైన లేనివాడైపోయాడు ఆయన. అవునయ్యా, నాకు బదులుగా నువ్వు మరణించావు నాయన. నా కొరకే బలిగా మారిపోయావు అని ప్రభు దగ్గర మనం ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు ప్రభు